ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కతక్ వేదికగా జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 16 నెలల తర్వాత సెంచరీ కొట్టి తన వింటేజ్ కంబ్యాక్తో 49వ ఇంటర్నేషనల్ సెంచరీని పూర్తి చేసుకొని టీమిండియాకు విజయాన్ని సాధించి పెట్టాడు. అండ్ ఈ ఓడిఐ విజయంతో టీమిండియా ఈ 3 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఒక మ్యాచ్ మిగిలిండగానే టీమిండియా ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ను ఎంచుకోకుండా బ్యాటింగ్ ను ఎంచుకుంది. మనం ఈ వీడియో కన్నా ముందే మ్యాచ్ ప్రివ్యూ చూసాము. ఈ మ్యాచ్ హై స్కోరింగ్ గా ఉంటుంది, స్పిన్ కు అనుకూలిస్తుంది, ఈ వికెట్ చేసింగ్ కి అనుకూలిస్తుందని ఎంతో మంది ఎక్స్పెక్ట్ చెప్పారు. కానీ ఇంగ్లాండ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. సో అందులో దారుణంగా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఐసీసీ టోర్నమెంట్ కి ముందు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది టీం కి భారీ మూల్యం అయితే చెల్లించబోతుంది. అండ్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ అయితే ముందు బ్యాటింగ్ ఆరంభం అయితే చక్కగా ఆరంభించింది. పవర్ ప్లే లో ఒక్క వికెట్ కోల్పోకుండా 80 రన్స్ దాకా చేసింది. సో బిగినింగ్ లో వీళ్ళిద్దరైతే చాలా మంచిగా రాణించారు. ముఖ్యంగా పవర్ ప్లే చక్కగా స్కోర్ రన్స్ చేశారు వికెట్ పోకుండా. ఆ తర్వాత 11th ఓవర్ లో పిల్ సాల్ట్ రూపంలో 26 పరుగుల పిల్ సాల్ట్ అయితే వికెట్ ను కోల్పోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత బెన్ డకెట్ కూడా 16th ఓవర్ లో అవుట్ అవడంతో ఇంగ్లాండ్ 102కి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరు చిన్నపాటి భాగస్వామ్యాన్ని అయితే అందించారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కూడా అవుట్ అయిపోవడంతో మరో ఎండ్ లో ఉన్న జో రూట్ అయితే మంచిగా బ్యాటింగ్ చేసి 69 అయితే పరుగులు రాణించారు. ఆ తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా నిలకడగా రాణించలేకపోయాడు. మరోపక్క లివింగ్స్టన్ ఒక్కడే చివరి వరకు 41 రన్ చేసి రన్అట్ రూపంలో ప్రెవిలియన్ చేయడారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ స్కోర్ 304కి 10 వికెట్లు కోల్పోయింది 49.5 ఓవర్స్ లో. ఇక టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో లాగానే జడేజా ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు అయితే సంపాదించారు. ఇక మిగిలిన బౌలర్లైన షమి, హర్షద్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తికి తలా ఒక వికెట్ అయితే పడింది. ఇది ఫ్లాట్ వికెట్ అని ముందే చెప్పుకున్నాము. సో అందుకే వికెట్స్ అయితే ఎక్కువగా పడలేదు. ఆ తర్వాత 305 పరుగుల చేసింగ్ లోకి దిగిన టీమిండియా ఆది నుంచే భారీగా ఆడింది. రోహిత్ శర్మ, గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు చక్కగా అయితే రాణించారు. ఇద్దరు పవర్ ప్లే లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఇద్దరు ఎండ్ లో భారీ 6లు 4లు కొడుతూ టీమిండియా స్కోర్ ని గలగరా పారించారు. వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్ 136 రన్స్ అయితే భారీ పార్ట్నర్షిప్ ను అందించారు. అండ్ గిల్ అయితే మరోసారి సెకండ్ కన్సిస్టెన్సీగా తన సెకండ్ ఓడిఐలో కూడా హాఫ్ సెంచరీ చేసి 50 బాళ్లకు 60 పరుగులు చేసి తను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ లోనే ఉండడం అందరికీ ప్రూవ్ చేశాడు. మరో ఎండ్ లో 16 నెలల నుంచి సెంచరీ లేక ఎంతో బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సెంచరీతో అజేయంగా నిలిచాడు. సో దీంతో రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం అయితే మరింత బలపడుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక 10 రోజుల ముందు రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం టీమిండియాకు, టీమిండియా మేనేజ్మెంట్ కు, టీమిండియా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించే విషయం. అండ్ రోహిత్ శర్మకి ఓడిఐ క్రికెట్ లో 32nd సెంచరీ కాగా ఓవరాల్ గా రోహిత్ శర్మ తన కెరియర్ లో 49 ఇంటర్నేషనల్ క్రికెట్ సెంచరీస్ అయితే చేయడం జరిగింది. అండ్ గిల్ అవుట్ అయిన తర్వాత వన్డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ ఓడిఐలో విరాట్ కోహ్లీని ఇంజరీ కారణంగా దూరం అయ్యాడు. అండ్ సెకండ్ ఓడిఐ కోసం విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో విరాట్ కోహ్లీ మీద అంచనాలు ఎన్నో ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ అయితే మరోసారి అయితే నిరాశపరిచాడు ఫ్యాన్స్ ని, టీమిండియాని. ఎందుకంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇది బ్యాడ్ సైడ్ అని చెప్పాలి. కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు. అండ్ ఇలాంటి సీనియర్ ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీంలో ఫామ్ లో లేకపోవడం అది బాధాకరణం. అండ్ అది టీం పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. విరాట్ లాంటి ఒక క్లాస్ ప్లేయర్ ఇలా తరచూ ఫెయిల్ అవుతూ ఉంటే. అండ్ ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మంచిగా బ్యాటింగ్ చేశాడు. తన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో 50 రన్స్ చేశాడు. అండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో 44 రన్స్ దగ్గర బ్యాట్ లక్ గా రన్అట్ అయి వెళ్లి తిరిగాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ అయితే మంచిగా బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోర్ ను ముందుకైతే తీసుకెళ్లాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరైతే మ్యాచ్ ను ముగించారు. దీంతో 3 మ్యాచ్ల ఈ ఓడిఐ సిరీస్ లో టీమిండియా 2-0తో ఈ సిరీస్ అయితే ఒక మ్యాచ్ మిగిలిండగానే కైవసం చేసుకుంది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 10 days ముందు ఇలాంటి సిరీస్ గెలవడం అనేది టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. అండ్ వేరే టీమ్స్ కు టీమిండియా మంచి ఫామ్ లో ఉందని ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.